ప్రముఖ టీవీ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం వెనకాల అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం తను బలవన్మరణానికి పాల్పడిన ఇంటి వద్ద జవహర్ నగర్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇదే ఇంట్లో తను నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. కూతురు లేని సమయంలో ఎవరితోనో గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా అనుమానాలు అయితే వ్యక్తం వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. పూర్ణచందన్ అన్న వ్యక్తితోని, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తితోని గత 4 years నుంచి కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. భర్తతోని 2014లోనే డివోర్స్ అయిపోయింది. 9 క్లాస్ చదువుతున్న అమ్మాయి కూతురు ఉంది. ఒకవైపు వాళ్ళిద్దరు కూడా ఇక్కడనే నివసిస్తుంటారు. ఆ అమ్మాయి షూస్ కూడా, స్కూల్ షూస్ కూడా మనం ఇక్కడనే చూడొచ్చు. గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు దాదాపు ఇక్కడనే ఉంటున్నారని తెలుస్తుంది. పూనం చందన్తో కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం, ఆ తర్వాత పూనం చందన్కి కూడా మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా భార్యతో నేను ఉండాలనుకోవట్లేదు, నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, డివోర్స్ ఇస్తాను, మన ఇద్దరం కలిసి ఉందాము, కలిసి లైఫ్ని స్టార్ట్ చేద్దాం అంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఈ నెల 26th రోజు కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఇంకా మేము విడిపోతాం నాన్న అంటూ కూడా స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పడం, దాని తర్వాత వాళ్ళ నాన్న మొదట నేను నీతో మాట్లాడి పూర్ణచందన్తో నేను తర్వాత మాట్లాడతానంటూ కూడా వాళ్ళ నాన్న చెప్పాడు. తరచూ కూడా గత 4 రోజుల నుంచి కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి అంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. నా కూతురు చావుకి కారణం పూర్ణచందన్నే. అతను నా కూతుర్నే కాదు, అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు కూడా. నా కూతురు తీవ్ర మనస్తాపంకి గురై పూర్ణచందన్ కారణం వల్లనే చనిపోయింది, నా కూతుర్ని మోసం చేశాడంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదే ఇంట్లో నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. స్వేచ్ఛ చాలా మంచి అమ్మాయి, 15 years ఆఫ్ కెరియర్, తను చాలా బ్యూటిఫుల్గా ఉండే స్ట్రాంగ్ జర్నలిస్ట్, డైనమిక్ జర్నలిస్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్టే కాకుండా తను ఒక రైటర్ కూడా, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్తోని కూడా రైటింగ్ రాస్తుందంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇల్లంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా లేదున్నప్పటికీ కూడా చెల్లా చెదరు, లోపడున్న వస్తువులు కూడా కొంచెం ఏదో ఘర్షణ చోటు చేసుకున్నట్టు చెల్లా చెదరం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇక్కడనే వాళ్ళ కూతురుతో ఉంటుంది, ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అని కూడా తెలుస్తుంది. పూర్ణచందన్ కూడా పెళ్లి చేసుకుంటానని 3 ఏళ్ల పాటు వెంటపడి, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒప్పించి, స్వేచ్ఛని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకుందామంటూ కూడా అనుకున్నారంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేయడం, ఇదిగో పెళ్లి చేసుకుంటా, అదిగో పెళ్లి చేసుకుంటా అంటూ కూడా మాట దాటేయడం, నవ్వుల పాలు అయిపోయింది నా జీవితం అంటూ కూడా స్వేచ్ఛ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. పూర్ణచంద్రం ఓన్లీ స్వేచ్ఛనే కాదు, అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడాడు అతను. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. స్వేచ్ఛ మాత్రం చనిపోయే అమ్మాయి కాదు, చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ గురించి చెప్తుంది, బ్రతుకు గురించి చాలా మోటివేట్ చేస్తూ ఉంటుంది. బలమైన కారణం లేకపోవడం వల్ల ఉంది కాబట్టే తను చనిపోయింది. తన క్లోజ్ మెట్స్ అందరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. స్వేచ్ఛ చాలా మంచి అమ్మాయి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా తన వర్డ్ అంతా కూడా తెలంగాణ జర్నలిజంలో చాలా బాగా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది. కానీ స్వేచ్ఛ చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం, చాలా షాకింగ్. ఎవరైతే వార్త చెప్తారో వాళ్ళ వార్తగా మారడం అనేది బాధాకరమైన విషయం అంటూ కూడా కుటుంబాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడనే తను నివసిస్తూ ఉంటుంది. అన్న ఎప్పటి నుంచి నివసిస్తూ ఉంటుంది తను? ఎన్నేళ్ళ నుంచి నివసిస్తుంటుంది ఇక్కడ? 4 years నుంచి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి గొడవలు జరగడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంతే ఏం లేదు మేడం. అలాంటిది పూర్ణం అంటే వాళ్ళ గొడవలు ఉండేదట మేడం. పూనం చందన్ ఇక్కడ వస్తుండేవాడా ఎప్పుడైనా? ఎప్పుడు వస్తుండే? వస్తూనే ఉంటాడు మేడం. వాళ్ళ కుటుంబం ఎవరైనా వస్తారా? వాళ్ళ అంటే వాళ్ళ డాడీ వచ్చి, అది అక్క వాళ్ళ డాడీ. ఎట్లాంటి అమ్మాయి అన్న స్వేచ్ఛ? ఒక జర్నలిస్ట్, 15 years నుంచి తన కెరియర్, న్యూస్ బాగా చెప్తుంటుంది, చాలా డేరింగ్ అంటారు. ఎటువంటి మనిషి, మీతో ఎలా మాట్లాడుతుంది? మంచిగా మాట్లాడుతుంది మేడం. అక్క కూడా చాలా బాగా మాట్లాడుతుంది, మంచిగానే ఉంటుంది, అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది. ఎవరు ఉంటారు దీంట్లో? పాప ఉంటుందా? పాప ఉంటుంది. ఏ క్లాస్? 9th class. ఇప్పుడు 9th class. ఎవరు డ్రాప్ చేస్తారు పాప? ఆటోలో పోతుంది, వాళ్ళ వచ్చేటప్పుడు వాళ్ళ తాతయ్య తీసుకొస్తాడు. 4 గంటలకు వాళ్ళ తాతయ్య ఇంటికాడ తోలుతాడు, మళ్ళీ 8 గంటల వరకు నైట్ తీసుకొస్తాడు. అంతా బాగానే ఉంది. పూర్ణం చందన్ ఎప్పుడు వచ్చేవాడు అంటే వాళ్ళ తండ్రి చెప్పే ప్రకారం కూడా తన చావుకి కారణం పూర్ణచంద్రుడే అని చెప్తున్నారు. మీరేమంటారు?
అంటే మనకు అంత తెలియదు అంటే మేడం. ఎటువంటి వ్యక్తి పూర్ణం చందన్? అంటే అతనితో కూడా సరిగా మేము మాట్లాడాం మేడం. ఎప్పుడు వస్తాడో అప్పుడు అంటే ఎప్పుడెప్పుడు వస్తాడు? ఎప్పుడు ఇక్కడనే ఉంటాడా లేకపోతే అప్పుడు వస్తాడు, ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 రోజులు అట్లా వస్తూ వస్తుంటాడు, పోతాడు. మీకేం చెప్పారు? భార్యాభర్తలు అని చెప్పారా లేకపోతే ఏం చెప్పారు? మీరు అంటే మీకు అడుగుతారు కదా, అడగలేదు మేడం. మీరు అడగాలి. అంటే మీరు కలిసి ఉంటున్నారేమో అని అనుకున్నారు. అవును, అంత మాకు తెలియదు. ఎప్పుడైనా వాళ్ళకి గొడవలు జరగడం, గట్టి గట్టిగా అరవడం ఇటువంటివి ఏదైనా ఉండేనా? అంటే గొడవలు అంటే వస్తుంటాయి పోతుంటాయి మేడం. అంటే మనకంటే జరుగుతాయా? జరుగుతాయట, మాకు కూడా తెలియదు, చెప్పింది మేడం. చెప్తా మీతో అంటే వీళ్ళ డాడీ చెప్పిండు ఉమ్, 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 ఉమ్. అంతే. అంటే ఎప్పుడైనా కొట్టుకోవడం కానీ లేకపోతే గట్టి గట్టిగా అరవడాలు ఇట్లాంటివి లేవు? అంటే పైకి మేము రాం కదా మేడం, కొట్టుకున్నాడు గొడవలు అంటే ఈయన పడేగా, కింద మేము ఉండేది కింద వాచ్మెన్ గా, ఇక పైకి రాం కదా మేడం. చివరిగా ఎప్పుడు చూసారు మీరు స్వేచ్ఛని? ఏది చనిపోయాము. చనిపోక ముందు చివరిగా ఎప్పుడు చూసారు? ఏం మాట్లాడింది? ఆమె నిన్న డ్యూటీ పోలేదు మేడం, నిన్న వెళ్ళలేదు. వెళ్ళలేదు, నిన్న బయటికి రాలే. 8 గంటల వరకు ఇక్కడికి తీసుకొస్తే 8 గంటల వరకు నుంచి పైకి వచ్చేసింది, నీ కిందన ఉన్నా. ఆమె వచ్చింది, వచ్చాక ఒక అర్ధగంట సేపు కొట్టింది డోరు. మళ్ళీ పాప కొట్టింది, కిందికి రాగానే ఆంటీ మమ్మీ డోర్ తీస్తలేదు అని అంటే, అమ్మ జరిపి మీ దగ్గరికి వచ్చింది. వచ్చింది మా దగ్గరికి వచ్చేసింది. వచ్చేసినాగానే ఎందుకమ్మా అంటే, ఇక మా కింద మా భార్య ఉంది, ఆమె నువ్వు కూడా రా నాకు భయం అవుతుంది అంటే, సరే నేను కూడా వస్తాపా అని వచ్చినాం. ఒక గంటన్నర మొత్తుకున్నాం అక్క అక్క అని, అయినా ఇక సప్పుడు చేయలే. కిటికీలకి వెళ్ళి చూసినాం, ఆ డోర్ ఓపెన్ ఉంది లోపలిది, ఇది ఓపెన్ లేదు, బెడం పెట్టింది. ఎట్లా అని ఒక గంట సేపు కొట్టినాం. మీరు కూడా కొట్టారు? డోర్ కొట్టాము, అయినా తీయలే. కింద ఒక అన్న ఉన్నాడు, ఈ అన్న తీసుకొచ్చి అన్న అంతగా గుద్దినాం, ఆల్రెడీ హ్యాంగ్ చేసుకుని. అంతే. ఏదైనా సూసైడ్ లెటర్ రాయడం కానీ, ఏదైనా గొడవ జరిగినట్టు చిందర వందర వస్తువులు అట్లాంటివి ఏమన్నా కానీ? ఏం దొరకలేదు మేడం, దొరకలేదు మేడం. వెంటనే పోలీసులు ఉన్నారు ఆల్రెడీ ఎమ్మటి. మీరు ఫోన్ చేసినప్పుడు పోలీసులకు కాల్ చేసినాం, అంత ముందే మేము డోర్ కొట్టేసినాం ఆల్రెడీ, వాళ్ళు రాకముందుకే. మేము లోపలికి పోలే, ఇక పోవద్దని మేము పోలే. కానీ చూసారు అప్పుడు? చూసి వెనుకకు వచ్చేసి. కూతురు ఏమనిందంటే, చాలా షాక్ ఉంటుంది, తల్లి కళ్ళ ముందు అలా విగత జీవిత పడి ఉండడం ఎవరు తట్టుకోలేదు. కూతురు ఏమని అంటే డోర్ తీసేసరికి వాళ్ళ అమ్మని చూసింది, చూడంగానే అతనికి ఫోన్ చేసింది, ఎవరు పూర్ణ అన్నట్టు ఆయన చేసింది, వాళ్ళ తాతయ్యకు ఫోన్ చేసింది. చేస్తాగా ఆయన చేసిండు, అటు చేయగానే ఏం మాట్లాడిందో రారా కానీ ఏవాళ్ళనే చనిపోయిందని పాప అన్నది. అతన్ని తిట్టిందా పాప? ఆల్రెడీ బూతులు తిట్టింది. ఇప్పుడు ఎవరైతే పూనం చందన్ ఉందో అతను తిట్టి నీ వల్ల చనిపోయింది అని. అయితే పాపకి తెలుసు ఏం జరిగింది, తెలుసు అంతా, ఏం జరిగిందంతా పాప తెలుసు. పాప ఏమన్నది? ఇంకేమన్నది అంతే, విన్నాం, ఫోన్ కాడి చేసింది. అంత లోపల ఇక వీళ్ళు వచ్చి పోలీసులు అంతా వాళ్ళు వచ్చి రాసు. వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు అంటే? వాళ్ళ తండ్రి కూడా తిట్టాడా? ఏమన్నాడు? ఇట్లా నీ వల్లనే చనిపోయింది అంటే చనిపోయింది. ఏంటి, వేధించేవాడా లేకపోతే పెళ్లి చేసుకుంటా అని మొహం చాటేసి? పైకి రాం కదా, వాళ్ళు వచ్చేది మనం, వాళ్ళు డోర్ వేసుకుంటాం, మేము రాం కదా. ఇంకెవరైనా వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లా పార్టీస్ అట్లా ఏం లేదు మేడం, వాళ్ళ చుట్టాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు ఏమిట. సింపుల్ లైఫ్ మామూలుగా ఉండేది. అంతే, కానీ చాలా మంచిది అక్క. డెఫినెట్గా అయితే చాలా అందరితో ఇక్కడ బాగుంటుందా? తోటి బాగుంటుంది, కలిసి చాలా మంచిది. ఏం చివరిగా ఎప్పుడు చూసారు మీరు? అంటే నిన్న చూడలేదు, నేను ఆఫీస్కి వెళ్ళలేదు, చివరిగా ఎప్పుడు చూసారు, ఏం మాట్లాడారు? అంటే చివరిగా అంటే మా భార్య వచ్చింది మేడం పైకి, అంటే 2:30 అట్లా 3 గంటలకు. ఆల్రెడీ మంచిగానే ఉందట, ఏది కుక్కను తీసుకొని ఇటు పైకి వచ్చింది, ఆ కుక్కతోటి మధ్యాహ్నం. అప్పుడు జర డలుగానే ఉన్నదట. తర్వాత విజయ పాప వచ్చినాక పనికి ఉన్నదట. రాకు అనిందా? రాకు అన్నదట. పాప వచ్చినాక రాకు అనింది. పాప వచ్చినాక రానన్నదట. అప్పుడు నేను డ్యూటీకి వెళ్తా అని చెప్పిందట. ఓకే. అంటే ఎప్పుడు అలానే చెప్తుందా లేకపోతే ఫస్ట్ టైం కొంచెం వింతగా చెప్పిందా? ఇక అలాగనే అంటే ఎప్పుడైనా అట్నే చెప్తుంది, డ్యూటీకి పోతున్నాను, పాప ఉంటేనే రా అని చెప్తుంది. ఓకే. అంటే అప్పుడు మీరు గమనించలేదు, ఏదో జరిగిపోతుందని అనుకోలేదు? మా భార్య ఉంది అంతే. అంటే స్వేచ్ఛ గురించి వాచ్మెన్ వాళ్ళ పాప మాత్రం దుర్భాషలాడింది, నీ వల్లనే మా అమ్మ చనిపోయిందంటూ కూడా ఎంతో రోధించిందంటూ కూడా వాచ్మెన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. పూనం చందన్ ముఖం చాటేయడం, దాని తర్వాత పెళ్లి చేసుకుంటా అని మాట్లాడడము, తీవ్ర మనస్తాపంకి గురయ్యే తను చనిపోయిందంటూ కూడా వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తను ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే నివసిస్తూ ఉంటుంది, నిన్న ఆఫీస్కి కూడా వెళ్ళలేదు, కానీ కొంచెం డల్గా ఉంది అంటూ కూడా వాచ్మెన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. సీసీ కెమెరా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, అంటే ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అనేది
అనేది కూడా రికార్డ్ అవుతుంది. తను చనిపోకముందు ఎవరైనా వచ్చారా, ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే ఇంకా కారణం ఏంటి అనే విధంగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు మాత్రం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. తన చావుకి కారణం పూర్ణచంద్రని అంటూ కూడా కుటుంబం కానీ వాళ్ళ కూతురు 9వ క్లాస్ చదువుతున్న కూతురు కూడా ఆరోపిస్తుంది. నిజాలు ఏంటి, తను పూర్ణచంద్రన్ నిజంగానే తను మోసం చేశాడా, మొహం చాటేశాడా, లేకపోతే అమ్మాయిని ఏదైనా వేధించాడా అన్న విధంగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతూనే చిక్కడపల్లి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.